మన 25వ డివిజన్లో మరి మనతో మన రజనమ్మ అనే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈశ్వరత్నం అన్నకు, అలాగే మా కరుణ అక్కకు, అలాగే ఈ కార్యక్రమం కోసం వేదిక మీద ఆసీనులైనటువంటి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అన్నకు, అలాగే మన మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పార్టీలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే తమ్ముడు ధీరజ్కి, ఇక్కడ ఉన్నటువంటి మరి యూత్ అందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం కోసం అందరినీ కూడా ఈ కార్యక్రమం కోసం ఎంగేజ్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి తమ్ముడికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ డివిజన్కి సంబంధించినటువంటి అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మహేష్కి, ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి అన్నకి, అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలందరూ అన్ని విషయాలు మాట్లాడారు. ఈరోజు ఈ మనతో మన రజనమ్మకు అనే కార్యక్రమం ద్వారా మన వార్డులో ఉన్నటువంటి వారందరినీ కూడా పరిచయం చేసుకోవటము, మీ మధ్యకు రావటము, మీ ఆశీస్సులు తీసుకోవటం అనేది జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈశ్వరత్నం గారి దంపతులు ఇద్దరు, తమ్ముడు ధీరజ్, అన్నలందరూ కూడా కలిసి మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, ఎంపీ అభ్యర్థి రోసయ్య గారు అన్న కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఈశ్వరత్నం గారి నాయకత్వంలో, అక్క కరుణక్క గారి నాయకత్వంలో, ఇక్కడ ఉన్నటువంటి అప్పిరెడ్డి అన్న సహకారంతో, మరి మేయర్ గారు ఈ డివిజన్కి ఎప్పుడేం కావాలన్నా కూడా మరి ముందుండి వారి వంతుగా ఏ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసినా కూడా ఈశ్వరత్నం అన్న గారు అడిగినప్పుడు మరి మేయర్ గారు వారు కూడా తన వంతుగా తను కార్పొరేషన్ నుంచి చేయగలిగినటువంటి పనులకు సహకరిస్తూ, అలాగే ఎమ్మెల్యే మద్దాల గిరన్న నాయకత్వంలో మరి మన డివిజన్కి సంబంధించి 33 కోట్ల అభివృద్ధి జరిగిందంటే చాలా సంతోషంగా ఉంది. ఈశ్వరత్నం అన్నకు ఈ డివిజన్ మీద ఎంత ప్రేమ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల మీద ఎంత ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు అనేది ఈ యొక్క అభివృద్ధిలో 33 కోట్లతో ఈ అభివృద్ధి చేసినటువంటి విధానమే స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలానే మరి ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు మనం చూసినట్టయితే వివిధ సంక్షేమ పథకాల ద్వారా మన డివిజన్లో 70 కోట్ల సంక్షేమాన్ని ఈ డివిజన్ ప్రజలకు దక్కిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పాలనలో ఇది ఎంతమంది కుటుంబాలకు ఎంత మేలు చేసిందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అలానే ఈశ్వరత్నం అన్న ఈ నియోజకవర్గంలో తను కంటెస్ట్ చేసినప్పుడు చాలా కష్టపడి మీ అందరి మధ్య మమేకమై, చాలా ఇక్కడ ఉన్నటువంటి అన్నలందరూ కూడా కష్టపడి మరి ఏ విధంగా కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకొని బాధ్యతగా అన్న మంచితనానికి ఎమ్మెల్సీగా ఇచ్చి ఈశ్వరత్నం అన్నకు ఎమ్మెల్సీని చేసి మరి ఏ విధంగా గౌరవించుకున్నారో మనం చూస్తాం. అంతేకాకుండా అక్క కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక మంచి మెజారిటీని మీ అందరూ కూడా ఇచ్చి ఆ కుటుంబానికి ఏ విధంగా సపోర్ట్గా ఉన్నారనేది మీరు మీ ప్రేమ వల్ల అది ఓట్ల రూపంలో మరి అక్కని గెలిపించి మీరు నిరూపించుకున్నారు. మరి మీరు ఈ విధంగా చేసినందుకు వారు కూడా ఒక మంచి డెవలప్మెంట్ ఏ విధంగా చేశారో మా అందరికీ దాదాపు ఒక పావుగంట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి మరి నాడు నేడు మాదిరిగా మరి ఈ డివిజన్లో చూపించడం, మేమందరం కూడా మొత్తం ఏ డెవలప్మెంట్స్ అయినాయో మేము చూడడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది ఈ డివిజన్లో జరిగినటువంటి మంచి పనులకు. ఈ డివిజన్లో ఇలాంటి మంచి కుటుంబం మీకు తోడున్నందుకు మాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి అన్నలందరూ ఉన్నారు, వారి ఆశీస్సులు మాకు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి మన జగనన్న ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి మీద ఉన్నటువంటి నమ్మకంతో నన్ను మన గుంటూరు వెస్ట్కి పంపించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుంటూరు వెస్ట్ నుంచి మీ రజనమ్మ నిలబడి మీ అందరి ఆశీస్సులతో పోటీ చేయబోతా ఉంది. నాకు నమ్మకం కలుగుతా ఉంది. ఎందుకంటే వేదిక మీద ఇంతమంది అన్నలు ఉన్నారు. ఇంతమంది అన్నలు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, ఆయన చేసినటువంటి మంచి పనుల మీద మనకు నమ్మకం ఉంది. దానివల్ల మీ అందరి సంతోషము, మీ అందరి దీవెనలటు మన ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి నాకు ఖచ్చితంగా ఉంటాయని నేను నమ్ముతా ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్నలందరూ తలుచుకుంటే ఇది అసాధ్యమా చెప్పండి? అసాధ్యమా గుంటూరు వెస్ట్ మనం గెలవడము? అన్నలందరూ తలుచుకుంటే ఏమవుతుంది? గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసుకొని గుంటూరు వెస్ట్ ని మనం గెలిపించుకుంటాం. నాకు నమ్మకం ఉంది. మీ అందరి ఆశీస్సులతో
అన్నలందరి సహకారంతో ఇది మనం చూడబోతున్నామనే నమ్మకం నాకు కల్పిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ మధ్యకు వచ్చినటువంటి నన్ను మీ అందరూ కూడా మీ ఇంటి అమ్మాయిలాగా, మీ తోబుట్టులాగా, మీ ఇంటి చెల్లిలాగా, అక్కలాగా భావించి మీ అందరూ కూడా పూర్తి స్థాయిలో మీ యొక్క ఆశీస్సుల్ని, దీవెనల్ని నాపై ఉంచుతారనే నమ్మకంతో ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చి మా కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి యేసురత్నం అన్నకు, మరొకసారి మా కరుణ అక్కకు, మరొకసారి వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.